అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. చిలకలపాడు గ్రామానికి చెందిన కామరాజు తన ఇద్దరు కుమారులు అభిరామ్, త్రినాథ్ గౌతమ్లకు పురుగుల మందు ఇచ్చి అనంతరం ఫ్యాన్ కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కామరాజు భార్య నాగదేవి 5 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి కేసు కోర్టులో నడుస్తుండగా ఇటీవల రాజీ కుదిరిందని సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషాద ఘటనతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. చిలకలపాడు గ్రామానికి చెందిన కామరాజు తన ఇద్దరు కుమారులు అభిరామ్, త్రినాథ్ గౌతమ్లకు పురుగుల మందు ఇచ్చి అనంతరం ఫ్యాన్ కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కామరాజు భార్య నాగదేవి 5 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి కేసు కోర్టులో నడుస్తుండగా ఇటీవల రాజీ కుదిరిందని సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషాద ఘటనతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ కుటుంబానికి? జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలం మడిచివారు చిలకపాడులో విషాదమైతే చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను చంపి తన తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడిచివారు చిలకపాడులో చోటు చేసుకుంది. వివరాలకైతే సెలూన్ షాప్ నిర్వహించుకుంటూ ఆ గ్రామంలో ఈ పావులూరి కామరాజు అనే వ్యక్తి పూర్తిగా కూడా అక్కడ జీవనం అయితే కొనసాగిస్తున్నాడు. అయితే అప్పటి నుంచి పూర్తిగా అతను చూస్తున్న అతని భార్య అయితే ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత 5 సంవత్సరాల క్రితం అయితే ఆమె అయితే ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. అయితే అనంతరం కూడా ఆత్మహత్య అయిన తర్వాత అతనిపై కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్ లో కూడా ఆమె సూసైడ్ చేసుకోవడంతో 170/20 అండర్ 198/306 కింద ఆయన మీద కేసు ఫైల్ చేసి అతన్ని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అయితే 5 సంవత్సరాలు కూడా ఈ కేసు ట్రయల్ జరగడం జరిగింది. తర్వాత వారు రాజీ కుదరడంతో తర్వాత మళ్ళీ ఆ కేసు రామచంద్రపురం కోర్టులో కూడా కేసు కొట్టివేయడం జరిగింది. అయితే ఇదే విషయంపై కొనసాగుతూ అతను ఇద్దరు పిల్లలను కూడా తీసుకొచ్చిన తర్వాత పెంచుకుంటూ కూడా కొనసాగిస్తున్న తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ నిన్న సాయంత్రం అతను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆ చంటి పిల్లలకి బాదం పాల్లో విషం అనేది ఇచ్చి తర్వాత అతను పిల్లలు చనిపోయిన తర్వాత ఇతను ఫ్యాన్కు ఉరేసుకుని కూడా ఇతను చనిపోవడం జరిగింది. అయితే ఈ సెల్ఫీ వీడియోలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇతను ముగ్గురు వ్యక్తులు కూడా ఇబ్బందులు గురవుతున్నాడని, 3 వ్యక్తులు టార్చర్ పెడుతున్నారని చెప్పేసి అతను భార్య చనిపోయిన తర్వాత నుంచి కూడా ఎక్కువ టార్చర్ పెడుతున్నారు, కావాలని అతన్ని జైలుకు కూడా పంపడం జరిగిందని చెప్పేసి కూడా సెల్ఫీ వీడియోలో జరగడం జరిగింది. అయితే అదే 3 వ్యక్తుల పేర్లు కూడా అతను పూర్తిగా చెప్పడం జరిగింది. అదే ఎవరైతే తన భార్య ఉన్నారో భార్య చిన్న కొల్లప్రోలు తలుపులు, అలాగే ఆ కొల్లప్రోలు తలుపులు కొడుకు శ్రీనివాసు, అలాగే పావులూరు దుర్గారావు 4వ వార్డు మాజీ మెంబర్ కూడా పేర్లను పూర్తి స్థాయిలో కూడా అతను సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. ఇదే విషయంపై ప్రజలందరూ కూడా ఆ యొక్క గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురవడం జరిగింది. ఇప్పటికే సీఏ విద్యాసాగర్ కూడా సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఆ యొక్క సంఘటనా స్థలంలో అసలు ఏం జరిగింది, ఈ యొక్క ఆత్మహత్య గల కారణాలు ఏంటని చెప్పేసి పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేస్తున్నారు. అయితే క్రూజ్ టీమ్ కూడా విజయవాడ నుంచి అలాగే అమలాపురం నుంచి కూడా క్రూజ్ టీమ్ కూడా తీసుకొచ్చి ఆ యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా ఆ యొక్క ఏదైతే ఉందో ప్రాంతాల్లో కూడా చెక్ చేసి వాటిని కూడా పరిశీలించి ఈ యొక్క దర్యాప్తుపై పూర్తి విధానంలో దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పేసి కూడా విద్యాసాగర్ కూడా చెప్పడం జరిగింది. మానస.